ఆషాఢంలో స్పెషల్ ఆఫర్లు పెట్టినరాని 30 కిలోల బట్టలు కొనుక్కుంటా అంటే 10 కిలోల మందమే ఉన్నాయి అన్నందుకు మొగమంకర పెట్టుకొని ఎల్లేపోయింది పుట్టింటికి వెనక ముందు ఆలోచించకుండా. ఊర్ల మీద తిరిగచ్చి ఇంటికచ్చి చూస్తే గంజులు ఖాళీ ఉన్నాయి, ఆకలితోని కడుపులా కప్పలు ఒరుతున్నాయి. ఉన్న కాడికి ఊడిసి పారేసిన పక్కింటి పరంజ్యోతి పాపమని పాసిపోయిన పప్పు కూడా పెడతలేదు. ఇసొంటి సిచ్యువేషన్ లో తెలివిగా ఈజీగా సింపుల్ గా రుచిగా అండుకునే నాసొంటి భర్తల కోసం గీ కోడిగుడ్ల కూర అంకితం. పెంకల గుమ్మరిచిన పావేడు నూనె గరమైనాక బగారాకు మిరియాలు యాలకులు లవంగాలు దాచిన చెక్క జాజికాయ ఘాటుకు తగ్గంత వేసుకొని మాడుచుకున్నాక ఉల్లిగడ్డ తురుము పచ్చిమిరపకాయ తోడుకలు అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నం తరిగిన టమాటా బద్దలు గింతంతా ఉప్పు జల్లి నీళ్లు గుమ్మరిచ్చి ఊపిరాడకుండా మూత పెట్టి ఇక కళ్ళెర్రవడంగా బలిమెటికి పెట్టిన బాయిలర్ కోడిగుడ్ల మీదికెళ్ళి కారపొడి ధనియాల పొడి గరం మసాలా పసుపు ఎగజల్లి మళ్ళొక్కసారి మూత పెట్టుకొని కుతకుతగా ఉడికించుకున్నాక ఇడికడంతా కొత్తిమీర నలిసి పారేసి పల్లెం నుండి వేసుకొని తినోర్రి. గట్టిగా తిని పుట్టింటికి పోయిన భార్య కాళ్ళ మీద పడైనా సరే పట్టకచుడగా. భార్యల అలక భర్తల ఆరోగ్యానికి హానిక, భర్తల అనారోగ్యం ఇంటి ఆర్థికానికి హానిక. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టకుండా పోతే పెరుగు రాజంకి అవమానం.